హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలోనండి పెసరపప్పు ఆవిరి అప్పడాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి ఈ ఆవిరి వడియాలని కన్నానండి పిల్లలకి స్నాక్స్గా బాగా ఉపయోగపడతాయని బాగా చెప్పచ్చండి. ఎందుకంటే ఇవి చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇందులో ఎక్కువ పెసరపప్పు వేస్తాం కాబట్టి కరకరలాడుతూ మనకి ఇవి వేయించుకున్న తర్వాత అండి మనకి చెక్కవడలా టేస్టీ అనిపిస్తుందండి. ఈ ఆవిరి అప్పడాలని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ వ్యవధి ఒక అరకిలో బియ్యానికి అండి ఒక డబ్బాడు వడియాల పైన అయినాయండి, 100 అప్పడాల పైన అయినాయండి. మనకి అప్పడం కూడా సైజు పెద్దగా అవుతుంది. ఇవి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇవి ఆవిరి అప్పడాలని తయారు చేయడానికండి నేను అరకిలో బియ్యం తీసుకున్నాను, 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యం తీసుకున్నాను. మనం ఇవి రేషన్ బియ్యం తీసుకుంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు అయితే బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి నేను ఎక్కువ సమయం నానబెట్టలేదండి, ఒక 5 గంటల పాటు నానబెట్టానండి. అంటే బియ్యంలో ఎక్కువ పొట్టు ఉండలేదు కదా, ఇదివరకు అంత పొట్టు ఉండలేదు కాబట్టి ఒక 5 గంటలు నానబెట్టి వీటిని దోసల పిండిలా మెత్తగా కాటుకులా ఆడేసానండి. చూడండి, మనకి పిండి చూస్తే మనకి నానిందంటే ఆ పిండి అన్నది బాగా వస్తుందండి. మనం నైట్ అంతా నానబెట్టుకున్నా పర్వాలేదు. ఇవి మనకి దీనికి ఎండ అవసరం లేదు కాబట్టి నేనైతే ఎప్పుడు పెట్టాను అనుకుంటున్నారు, ఇవి సాయంత్రం 5 గంటలకు పెట్టానండి, స్టార్ట్ చేశాను పెట్టడం. నేనైతే మిక్సీలో వేసేసి ఆడేసానండి. మనకి పిండి ఎలా కావాలన్న విధానాన్ని కూడా మీకు చూపిస్తానండి. ఇంకోండి, ఇందులో తగినంత సాల్ట్ వేసాను. అలాగే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసాను. 2 గంటల ముందు నానబెట్టుకున్నానండి నేను పెసరపప్పుని. 4 స్పూన్లు అంటే ఒక అరకప్పు పెసరపప్పు నానబెట్టుకున్నాను అది. అలాగే 2 స్పూన్ల సగ్గుబియ్యం, చిన్న సగ్గుబియ్యాన్ని. అలాగే నేనండి జీలకర్ర, పచ్చిమిర్చి మిక్సీలో వేసి దంచేసానండి. అదే మనం మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే దాంట్లో కలర్ ఆయిల్ వేసి దంచుకోవచ్చు. అది కూడా వేసేసానండి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసాను. మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, తక్కువ ఉప్పు వేసుకోండి. ఇదిగోండి, మనకి ఇలా ఉండాలి, మనం కలిపింది ఇలా ఉండాలి. మనం ఇంకోండి చెయ్యితో రాసి చూస్తే ఇలా కనిపించాలి. పిండి బాగా కలుపుకోవాలండి. ఏమన్నా తేడా వచ్చిందనుకోండి, అంటే మరీ నీళ్ళ కలిపినా మనకి ఆవిరి వడియాలన్నవి, ఆవిరి అప్పడాలన్నవి బాగా రావండి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఒక గిన్నె తీసుకున్నాండి, సేవంటి గిన్నె. దీన్ని సేవంటి దాకా అని కూడా అంటారు. తీసుకుని దీనికి ఆవిరి అన్నది కట్టాను. అంటే మనం దీన్ని తోటే అండి పాత రోజుల్లోనండి ఆవిరి కూడా వేసుకునేవారు. అలాగే దీనికి ఇలా ఆవిరి కట్టండి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆవిరి అప్పడాలు వేయడానికండి నేను ఇవి క్యారేజీలపై మూతలు ఉంటాయి కదా, ఆ మూతలు తీసుకున్నాను. ఇవి అయితే సమానంగా వస్తాయండి. నేను మూడు మూతలు ఉన్నాయండి, 3 మూతలు తీసుకున్నాను నేను. ఇది అయితే ఆవిరి కట్టాను కదండి, మనం అందులో వాటర్ అన్నది వేస్తున్నాను. నేను దాదాపు 1/2 లీటర్ వాటర్ వేస్తున్నానండి ముందు. ఇది టైట్గా కట్టాలండి. ఆవిరి అన్నది ఆవిరిపోకుండా టైట్గా తాడు పెట్టి కట్టేయాలండి. మనం దీంట్లోనే పెట్టుకోవచ్చు, లేకపోతే ఇడ్లీ పాత్రలోనే పెట్టుకోవచ్చండి. ఇది అయితే నాకు వీలుగా ఉందని ఇందులో అయితే పెట్టుకున్నానండి. ఆవిరి వడియాలకి ఇలా ఆవిరి కట్టాను. మీరు ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నా పర్లేదు. ఇప్పుడండి నేను స్టవ్ వెలిగించి ఈ ఆవిరి గిన్నె అన్నది పెట్టేసి దీనిపైన ఆవిరి పోకుండా ఇది రైస్ కుక్కర్ మూత పెడుతున్నాను. మనం చూసుకుని కట్టుకోండి, ఆవిరి వెళ్ళకుండా టైట్గా కట్టుకోవాలి. ఇప్పుడు నేను మూతలు తీసుకుని మూతల్లోని సరిపడగా వేస్తున్నాను. ఇంకోండి, ఇలా వేస్తే సరిపోతుంది. ఇలా ఈ మూతలు అన్నవి పర్ఫెక్ట్గా బాగున్నాయి. ఇవే కాకపోతే మనం స్టీల్ డబ్బా మూతలన్నా వాడచ్చు. ఇప్పుడు ఆవిరి వస్తుంది కదండి, ఆవిరి వస్తున్నప్పుడు పెట్టేసి మూత పెడుతున్నాను. చాలా ఈజీగా ఆవిరి వడియాలన్నవి పూర్తయిపోతాయండి. ఇంకొన్ని ఉడికిపోయింది కదా, దీన్ని నేను ఏం చేస్తున్నానంటే అట్లాది కాడు ఉంటుంది కదా, అట్లా కాడుతో తీసి మళ్ళీ ఇంకోటి వెంటనే పెట్టేస్తున్నాను. మనకి నిమిషానికి ఒక 5 దాకా వచ్చేస్తాయండి. ఇదిగోండి, ఇది చల్లారిన తర్వాత ఒక ఈనుపుల తీసుకుని దాన్ని కొంచెం తడిపి స్లోగా ఈ ఆవిరి వడియాలన్నవి, ఆవిరి అప్పడాలన్నవి తీస్తున్నాను. చూడండి, పెసరపప్పు ఆవిరి అప్పడాలు ఎంత బాగా వస్తున్నాయో. ఇవి ఏంటంటే మనకి చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, అదేవిధంగా టేస్ట్ కూడా అలాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ రాగానే మనం ఇవి వేయించి పెట్టామనుకో చాలా ఇష్టంగా తింటారు. దీనిపైన కొంచెం కారం, ఉప్పు జల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి అయితే నేను ఫ్యాన్ గాలి కిందే పెడుతున్నానండి, బయట ఎండలో కూడా పెట్టలేదు. ఎందుకంటే నేను నైట్ 5 గంటలకు చేశాను ఇవి ఆవిరి అప్పడాలు. పొద్దుటికి ఇంకోండి ఇలా ఎండిపోయినాయి. ఒక్కసారి ఎండలో పెట్టుకుని మనం డబ్బాలో స్టోరేజ్ చేసుకుంటే సంవత్సరం వరకు పాడవకుండా ఉంటాయండి. 2 సంవత్సరాలైనా పాడవకుండా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ పెసరపప్పు ఆవిరి వడియాలు. దీనికి ఎండ అవసరం లేదండి. వానాల టైంలో పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలితే అప్పుడు పెట్టుకోవచ్చు. మనకు ఫ్యాన్ గాలి ఉంటే చాలండి.
ఈ ఆవిరి వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. వడియాలని కన్నా స్నాక్స్ కింద పిల్లలకి బాగా కూడా నచ్చుతాయండి. నేను అయితే ఒక 2 గ్లాసులు బియ్యం, 1/2 కిలో బియ్యంతో ఈ డబ్బాడు వడియాలన్నా పెట్టానండి. ఇవి ఇప్పుడు ఈ వేయించి చూపిస్తాను నేను ఎలాగున్నాయో మీరే చూద్దరు. కానీ చూడండి, ఆయిల్లో వేస్తుంటే అప్పడమంత సైజు వస్తున్నాయి. ఆ పెసరపప్పు కూడా ఏగి కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. ఈ ఈ పెసరపప్పు ఆవిరి వడియాలన్నది మీరు కూడా ట్రై చేయండి. నేను ఆల్రెడీ మసాలా ఆవిరి అప్పడాలు పెట్టాను, అవి కూడా చాలామంది చూసారు. ఇవి కూడా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చింది అనుకోండి, ఒక లైక్ చేసి కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఆవిరి అప్పడాలని మీరు కూడా ట్రై చేసి, పెసరపప్పు ఆవిరి అప్పడాలను మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ని పెట్టండి ఎలా ఉన్నాయి అన్నది. ఇవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా వస్తాయి. చూడండి ఒక్కొక్కటి ఎంత సైజ్ అన్నది ఏగిందో. మన పప్పుచారుకి కానీ అలాగే సాంబార్కి కానీ చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సైజు చూసారా, అప్పడం అంత సైజు వచ్చింది. మనకి గుల్లగా కూడా ఉన్నాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయి. చూసారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్,